హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఇట్స్. ఇప్పుడు మనం తీసేద్దాం. మీరు గెస్ చేయండి. చందమామ కథలు, నెక్స్ట్ డోర్ మంగమ్మ పార్ట్ 2. ఇప్పుడు మనం పార్ట్ 2 తీస్తున్నాం. నెక్స్ట్ డోర్ మంగమ్మ పార్ట్ 2. ఓకే, మీరు ఎవరికైనా గుర్తుందా? చాలా లాంగ్ తర్వాత తీస్తున్నాం కదా అని నాకు కొంచెం గుర్తుంది. ఇక్కడ ఆగాం కదా, పేజ్ నెంబర్ 18. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఆ ఒక్క సెంటెన్స్ చదువుదామా? ఫస్ట్ మీకు సమ్మరీ చెప్తాను. ఫస్ట్ ఒకడు ఉండేవాడు రమణ అని. వాడు ఒక పెజెంట్. సో వాడు ఇక్కడ వార్ జరుగుతూ ఉంటే వాడు పక్కకి వెళ్ళిపోయాడు. వాడు వాళ్ళ సిస్టర్ లక్ష్మి, బ్రదర్ సుబ్బన్న, ఇంకా సిస్టర్ గౌరీ, కొంచెం నేను కూడా మర్చిపోయా, సిస్టర్ గౌరీ అండ్ వైఫ్ లక్ష్మి. కరెక్ట్, యువర్ కరెక్ట్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు నెక్స్ట్ అంటే వాళ్ళు అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే అక్కడ నెక్స్ట్కి వెళ్ళారు. అంటే ఇంకో ఊరికి వెళ్ళారు. సో వాళ్ళు ఊరికి వెళ్తూ ఉంటే అంటే వెళ్ళాక వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళాక కొంచెం అలా చేశాక అంటే కొంచెం ఇంప్రూవ్ లైక్ అక్కడ పనులు అవన్నీ కొంచెం డబ్బులు సంపాదించాక అనుకోండి, ఎంతెందుకు అయ్యాక ఒక ఇల్లు కొనుక్కున్నారు. అది నెక్స్ట్ డోర్ మంగమ్మ. నెక్స్ట్ డోర్లో ఎవరు ఉంటారు? మంగమ్మ ఉంటుంది. తన గురించి మీకు చెప్పాను, గుర్తుందా మీకు? చూడని వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబర్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. నేను నిన్నే చూసుకున్నాను, నిన్నో మొన్న 31 కామెంట్ వాచర్స్ ఉన్నారు నాకు. ఐఎమ్ వెరీ గుడ్. నేను ఆనందంగా ఫీల్ అయ్యా. 31 ఇలా చూస్తూ ఉంటే ఎలాగా అనుకున్నా. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మంగమ్మ ఉండేది. తను చాలా షీఈ్ సో సర్కాస్టిక్, నాట్ సర్కాస్టిక్ బట్ లైక్ అంటే గాసిపింగ్, పిచ్చివన్నీ చెప్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ని డర్టీ మైండ్గా చేస్తుంది. డర్టీ మైండ్ అంటే ఆ డర్టీ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. ప్లీజ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ అపాలజైజింగ్. నేను డర్టీ మైండ్ అంటే అది అనుకోలే. కొంచెం మైండ్ని మొత్తం చెత్త తీసేస్తుంది అనుకోండి. ఓకే, సో ఇది లక్ష్మి కాదు, గౌరీ ఇంకా సుబ్బన్నకు చెప్తుంది, ఇలా మీరు ఇంటి పనులు చేస్తారు కదా, ఇలా అదేదో డర్టీ ఎక్కిస్తే అప్పుడు అది ఏమంటుందంటే, గౌరీ అంటుంది లక్ష్మితో, నేను ఇది చేస్తాను, మన ఇద్దరు రివర్స్ చేసుకుందాం అని. సుబ్బన్న నేను చదువుకుంటాను, ఎవరినైనా పెట్టుకుందాం అని అలా అంటే తర్వాత కొన్ని రోజులు అయ్యాక తెలుస్తుంది లక్ష్మికి. ఒక నిమిషం కొంచెం అట్లా ఒక కంగారులో చెప్తున్నాం కదా, మీకు అర్థమవుతుంది కదా, సారీ ఆ కంగారు. సో ఆ లక్ష్మి ఉంటుంది కదా, తన మ్యూజిక్ క్లాసెస్ చెప్తుంది కదా. సో గౌరీ అంటుంది, నేను మ్యూజిక్ క్లాసులు చెప్తే నువ్వు పనులు చూసుకో అంటే, సరే అని గౌరీ మ్యూజిక్ క్లాసులు చెప్తుంది. గౌరీ చాలా క్రిటిసైజ్ చేస్తుంది, అంటే భయపడుతుంది. ఎందుకు నువ్వు ఇది నేర్చుకుంటే ఎందుకు అన్నట్టు అది చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఓకే, ఎందుకు అన్నట్టు చేస్తే సుబ్బన్నలో ఏం ఇంప్రూవ్మెంట్ రాదు. ఒక ఇయర్ అయినా ఏం ఇంప్రూవ్మెంట్ రాదు. ఒక్క నిమిషం అండి, 1 year అయినా ఇంప్రూవ్మెంట్ లేదంటే ఎలా అండి? ఈ సుబ్బన్న ఆ పిచ్చి మంగమ్మ మాటలు వినేసి అంతే అన్నాడు. తర్వాత వాళ్ళు ఉన్నాడు కదా, మీకు చెప్పా, ఎవరినో పిలిచారు కదా వాళ్ళు మీ ఫీల్డ్స్ చూసుకోవాలని. సో ఆ ఫీల్డ్స్ చూసుకునే వాళ్ళు ఏమైంది మొత్తం ఇలా పైకి ఇలా ఉందా? మీరు ఎప్పుడైనా చూసారా ఇలా హై ప్రాఫిట్స్ లాస్ అవి ఉంటాయి? సో వాళ్ళ ప్రాఫిట్ మొత్తం లాస్ అయిపోయింది, మొత్తం చెత్త అయిపోయింది. ఇప్పుడు లక్ష్మి ఇప్పుడు ఏం జరిగింది? ఇలా అయిపోయాక డబ్బులు అయిపోయింది. ఒక గోల్డెన్ నెక్లెస్ కొందాం అనుకుంది లక్ష్మి గౌరీకి ఒక గోల్డెన్ నెక్లెస్ కొందాం అనుకుంది. సో ఆ నెక్లెస్ కూడా ఇప్పటికీ పోయింది, అంటే ఇంకా కొనలేరు కదా. సో అది అయింది. ఇంకా రమణ ఇంకో ఎకర్ కొందాం అనుకుంటే అది కూడా పోయింది. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్. లెట్స్ గో. Lakshmi approached Gauri saying, I suggest you discontinue teaching music if you find household chores existing. I shall manage both similarly. ఓకే, ఏమంది నేను మొత్తం ఒకసారి నేను ఇలా చూసేసుకొని నీకు ఇలా చెప్పేస్తా తెలుగులో. ఓకే ఓకే, లెట్స్ గో. సో ఆ లక్ష్మి ఉంది కదా వైఫ్, తన గౌరీకి చెప్పింది, నేను నీకు చెప్తున్నాను, నువ్వు వద్దు ఇంకా మ్యూజిక్ క్లాసులకి వద్దు, ఇంకా నువ్వు చేయలేవు, నేను కావాలంటే నీకు హౌస్ హోల్డ్ షోర్స్ ఎగ్జిస్టింగ్ అంటే చాలా ఇంకా నా వల్ల కాదమ్మా అన్నట్టు అనిపించింది అనుకోండి. అలా అయితే నేనే చేసుకుంటాను, అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటా అండి. నేను ఎలా మేనేజ్ చేస్తుంది అన్నట్టే ఉంది కదా, అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటా అంది. అలా అని రామణ కూడా సుబ్బన్నకు చెప్పాడు, కావాలంటే నేను ఫీల్డ్స్ని చూసుకోవడం ఇంకా టీచ్ చేయడం రెండు చేస్తాను, నువ్వేం చేయొద్దు బాబు అని చెప్పాడు. తర్వాత అప్పుడు ఏం జరిగింది, అప్పుడు సుబ్బన్న ఇంకా గౌరీ ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేశారు? మంగమ్మ. కరెక్ట్ ఆన్సర్. ఎవరు మంగమ్మ అని చెప్తే దిస్ ఇస్ ఫర్ యూ. సో ఇంకా అప్పుడు లక్ష్మికి రమణకి తెలిసిందనమాట, ఇది మంగమ్మ ఎఫెక్ట్, ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఎలా అనుకొని ఒక ఐడియా తెచ్చారు. ఇప్పుడు నేను కొంచెం మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్తాను, పార్ట్ 1 లాగా, కొంచెం ఏమనుకోద్దండి. ఓకే. One day Ramana and Lakshmi pretended to have a secret discussion. బాగుందండి, చాలా సీక్రెట్ డిస్కషన్ అనుకున్నారు, పెట్టారు. ఓకే, కానీ ఏం జరిగింది, దే స్పోక్ లౌడ్గా మాట్లాడారు సీక్రెట్ డిస్కషన్ అనుకొని. క్లియర్గా ఉన్నాకి ఎవరికి? సుబ్బన్నకి, గౌరీకి. ఓకే, లక్ష్మి చెప్తోంది, మంగమ్మ చెప్పింది నాకు గౌరీకి పనిచేయడం ఇష్టం, కానీ నాకు హెల్ప్ చేయడం అయితే ఇష్టం ఉండదు, నాకు సాయం చేయడం అయితే ఇష్టం ఉండదు అని చెప్పింది. ఎక్కడున్నా ఇట్స్ పిటీ అంటే అది అనుకుంటోంది నేను తన మాటలు వినేస్తానని అనుకుంది. ఓకే, నేను తన మాటలు వినేస్తాను, అన్నీ నమ్మేస్తాను అనుకుంది. తనకి ఏం తెలీదు మేము ఎంత క్లోజు అని చెప్తుంది. చూడండి ఇప్పుడు వాళ్ళ ప్లాన్ చూడండి. రమణ చెప్తాడనమాట, తన అలానే నాకు కూడా చెప్పింది సుబ్బన్న గురించి, నేను కూడా తను నేను నమ్మలేదా అంది. లక్ష్మి చెప్పింది, అకార్డింగ్ టు హర్, తన బట్టి గౌరీ తననే ఎక్కువ నమ్ముతుంది. అకార్డింగ్ టు హర్ అంటే ఒకసారి మీకు చెప్పారు, కొంచెం ఏమనుకోద్దండి ప్లీజ్. ఓకే, అకార్డింగ్ టు హర్ అంటే తన ఒపీనియన్ ఏంటంటే తననే ఎక్కువ నమ్ముతుంది, మమ్మల్ని ఇద్దరిని నమ్మదు అంటుంది. ఓకే, షీ సెడ్ అంటే తను చెప్పింది గౌరీకి దాట్ నన్ను ఒక కర్ర అంటారు, చీపురు అనుకోండి, చీపురుతో కొడుతుంది అని చెప్పారు అంటుంది. అలా చెప్పింది అంటే అప్పుడు ఇప్పుడు అంటుంది, ఇంకా ఇప్పుడు ఇది గౌరీ వినుంటే దాని దగ్గరికి వెళ్ళి మంగమ్మని గట్టి కొడుతుంది చీపురుతో అంది. అర్థమైందా మీకు? మళ్ళీ యాడ్ చేస్తున్నది షీ థింగ్స్ అంటే రమణ చెప్తాడు తను అనుకుంటోంది వాడు నా యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు నా జుట్టు పట్టుకొని స్ట్రీట్ అంటే
ఒక లేన్ అనమాట, ఇలా ఉంటుంది కదా లేన్. ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి, స్ట్రీట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాలాజీ బెట్ రోడ్ అవన్నీ స్ట్రీట్స్. ఓకే, అండ్ ఇలా జుట్టు పట్టుకొని స్ట్రీట్స్ దగ్గర ఇలా లాగుతుంది అని చెప్పారు. ఇప్పుడు సుబ్బన్న వినుంటే సుబ్బన్న కూడా దాన్ని తీసుకొని ఇలా గుంజేసేవాడు అంటే. ఓకే, మీకు అర్థమవుతుంది కదా? చెప్తే మళ్ళీ చెప్పున్నాను, మళ్ళీ చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ వినండి, జాగ్రత్తగా వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎంత ఉంటాయి కదా, ఇవి పెట్టుకొని ఇలా వినండి. ఓకే, అప్పుడే కదా నాకు వ్యూస్ వచ్చేది, నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతాయి కదా. ఓకే, లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఓకే, సుబ్బన్న ఇది వినుంటే మాత్రం జుట్టు పట్టుకొని ఇలా గుంజేసేవాడు అంటాడు రమణ. ఓకే, ఈ కాన్వర్జేషన్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఓకే, దాని తర్వాత ఒకసారి ఒక సౌండ్ వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్తే సుబ్బన్న ఏం చేస్తున్నాడు, మంగమ్మ జుట్టు పట్టుకొని ఇలా లాగేసి గౌరీ ఒక చీపురు పట్టుకొని దాన్ని కొడుతూ ఉంది. రమణ ఏం చేశాడు, ఇద్దరిని ఫోర్స్తో పుల్ చేసేసి ఏం అక్కర్లే అని చెప్పేస్తారు. అప్పుడు ఫోర్స్ చేసి వాళ్ళని ఇంటికి తెచ్చేస్తారు. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, ఆ మంగమ్మ ఉంది కదా, అది వాళ్ళ హస్బెండ్ ఇంకా ఆ ఊరు వదిలేసి ఆ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతారు. అర్థమైందా మీకు? అలాంటి మంగమ్మలు చాలామంది ఉంటారు. మనం ఎప్పుడూ క్లోజ్గా ఉండాలి ఈ స్టోరీ మోడల్. ఓకే, మీకు ఇందాక చెప్తున్నాను కదా. సో ఏంటంటే నేను చెప్పేది మీరు అందరికీ, మీకు తెలుసు కదా నేను ఎవరినో ఇలా చెప్తానని. సో మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలి. అంటే కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అయిందో జస్ట్ లైక్ దట్ అలా స్ప్రెడ్ చేయాలి అందరికీ. ఓకే, అప్పుడు నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అప్పుడు చాలా జరుగుతుంది. అప్పుడు నేను ఎక్కువ వీడియోలు కూడా పెడతాను, ఐ ప్రామిస్. ఈ మధ్య నేను ఒక వీడియో పెట్టాను కదా, చూసారా అందరూ వీడియోలు? నేను నిన్న పెట్టాను, నిన్న మొన్న. ఓకే, ఎవరైతే నా వీడియోలు చూడలేదో, ఇదే వాళ్ళ ఫస్ట్ వీడియో, ప్లీజ్ గో అండ్ వాచ్. అన్నీ సూపర్ కామెడీ ఉంటాయి. సో మా అమ్మమ్మ చెప్పింది, ఆ వీడియో ఉంది కదా, ఫన్ విత్ అమ్మమ్మ, ఆ వీడియో కొంచెం చూసి భయపడద్దు అని చెప్పారు అమ్మమ్మ. ఓకే, సో సీ యూ సూన్, బాయ్ బాయ్. అండ్ మీకు సర్ప్రైజ్ ఉంది, నేను ఒక వ్లాగ్ తీస్తాను తర్వాత, లైక్ థర్స్డే. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ వ్లాగ్ కోసం అదొక సర్ప్రైజ్ వ్లాగ్. మీకు తర్వాత రివీల్ ఎప్పుడు చేయనంటే వెనస్డే రివీల్ చేసేస్తాయి. ఏం వ్లాగ్ అది? థర్స్డే మీరు ఆ వ్లాగ్ చూసేస్తారు. ఐ థింక్ అంటే ఇంకా దానికి ప్రిపరేషన్స్ అవ్వలే. ఆ వ్లాగ్ మీరు చూస్తారు, ఐ మీన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చూస్తారు ఆ వ్లాగ్కి. ఓకే, బాయ్ బాయ్ ఎవ్రీవన్.